Welcome to Pura Local News. నిజామాబాద్ పార్లమెంటు గత లోక్సభ ఎన్నికల్లో సంచలనం రేపింది. ఈ సెగ్మెంటు కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఓటమితో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్ తొలిసారిగా ఎంపీగా గెలిచారు. దీంతో బీజేపీ అధిష్టానం నిజామాబాద్ పార్లమెంటుపై ప్రత్యేక దృష్టిని పెట్టింది. ఈ సెగ్మెంట్ పరిధిలో పార్టీ ఎంత బలంగా ఉందో గుర్తించింది. అందుకు తగ్గట్టే అసెంబ్లీ ఎన్నికలకు ప్రిపేర్ అయ్యింది. ఇక లోక్సభ ఎన్నికలు ఇచ్చిన హామీలను పూర్తి చేసింది. కొద్దిగా ఆలస్యమైన పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని స్వయంగా ప్రధాని మోడీ ప్రకటించి రైతు ఓటర్లను ఆకర్షించారు. ఇక అమిత్ షా, జేపీ నడ్డా సహా ఢిల్లీ నుంచి ఇతర మంత్రులు, సీనియర్ నేతలు వచ్చి ప్రచారము చేశారు. అనుకున్నట్టు ఫలితాలు రాబట్టారు. కొన్ని చోట్ల టఫ్ ఫైట్ను ఇచ్చారు. నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల. ముందుగా నిజామాబాద్ అర్బన్ అండ్ రూరల్ బీజేపీ పరిస్థితిపై ఓ లుక్కేద్దాం. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచినటువంటి సీటు నిజామాబాద్ అర్బన్. ఇక అర్బన్లో గెలుస్తామని ఎవరూ ఊహించలేదు. గట్టి పోటీ ఇస్తామని మాత్రం అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఇక్కడ బీజేపీ గెలిచింది. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య జరిగినటువంటి ట్రయాంగిల్ ఫైట్లో కమలం పార్టీ అభ్యర్థి సూర్యనారాయణ విక్టరీ కొట్టారు. ఇక షబ్బీర్ అలీ సిట్టింగ్ ఎమ్మెల్యే గణేష్ గుప్తాను ఓడించి సూర్యనారాయణ విజయం సాధించడం సంచలనంగానూ మారింది. నిజామాబాద్ ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట, డి శ్రీనివాస్ అడ్డా. అయితే బీజేపీ కూడా బలంగా ఉంది. కాంగ్రెస్ మంచి ఊపు మీదున్న రోజుల్లోనే బీజేపీ సీనియర్ నేత లక్ష్మీనారాయణ 2 సార్లు డిఎస్ ను ఓడించారు. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తామనుకున్నారు. కానీ గెలుస్తామన్న నమ్మకం మాత్రం పార్టీ శ్రేణుల్లోనూ లేదు. ఎందుకంటే అర్బన్లో గెలుపు ఓటములను నిర్ణయించేది మైనార్టీలు, మున్నూరు కాపులు, పద్మశాలీలు. మైనార్టీ బీజేపీ ఓటు వేసే అవకాశమే లేదు. ఇక మున్నూరు కాపులు, పద్మశాలీల ఓట్ల సైతం బీఆర్ఎస్, కాంగ్రెస్ పంచుకుంటే బీజేపీ 3వ స్థానానికి పరిమితం అవుతుందని భావిస్తూ ఉన్నారు. కానీ అందరి అంచనాలు తలకిందులయ్యాయి. 2009లో ఏర్పడిన నియోజకవర్గంలో దాదాపు 3 లక్షల ఓటర్లు ఉన్నాయి. ఇందులో 1,40,000 మైనార్టీ ఓట్లు. తెలంగాణలో అత్యధిక ముస్లిం ఓటర్లు ఉన్న నియోజకవర్గం నిజామాబాద్ అర్బన్. పైగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ కామారెడ్డిని వదిలిపెట్టి నిజామాబాద్కు వచ్చారు. ఆయన వివాదరహితుడు, సౌమ్యుడు. మైనార్టీ ఓట్లో 60% తనకు వచ్చినా ఈజీగా గెలుస్తానని నమ్మకంతో ఉన్నారు. ఇటు గణేష్ గుప్తా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2001 నుంచి ఇక్కడ బీఆర్ఎస్ బలంగా ఉంది. ఇక కేసీఆర్ సంక్షేమ పథకాలు తనని గెలిపిస్తాయనే నమ్మకంతో ఆయన ఉన్నారు. కానీ ఓటర్లు మరోలా తీర్పు చెప్పారు. సూర్యనారాయణ గుప్తాకు ఓటర్లు జై కొట్టారు. ఇక దీన్ని బట్టి చూస్తే అర్బన్ ఓటర్లు కమలం పార్టీ వైపు షిఫ్ట్ అయ్యారని తెలుస్తూ ఉంది. ఇక నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో అదే రిపీట్ అవుతుందని ఆశతో ఉంది ఆ పార్టీ. Thanks for watching Pura Local News, your choice for local voice. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. Your choice for local voice, Pura Local.